దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. వీళ్ళిద్దరిని పోలీసులు వివిధ కోణాల్లో విచారించినట్టుగా తెలుస్తుంది. గత 6 నెలలుగా హైదరాబాద్లోని సమీర్తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీళ్ళిద్దరు కలిసి బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నట్లు పోలీసుల విచారణలో తెలిసిపోయింది. హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో ప్రసంగం కింద పెట్టిన కమెంట్ కు స్పందించి ఓ వ్యక్తి తనను ఫోన్లో సంప్రదించాడని సిరాజ్ తెలిపాడు. ఆ వ్యక్తి తనకు ఆర్థిక సాయం చేశాడని, ముంబైలో కలిసి ఉగ్రవాద శిక్షణ ఇప్పించాడని తెలిపినట్టుగా సమాచారం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రసంగం వీడియో కింద హిందువులకు వ్యతిరేకంగా కమెంట్ పెట్టానని, దాన్ని మెచ్చుకుంటూ తెలియని నెంబర్ నుంచి తనకు మెసేజ్ వచ్చిందని సిరాజ్ చెప్పినట్లు తెలుస్తుంది. ధైర్యంగా సమాధానం చెప్పావు శబాష్ అని అందులో ఉందని, తర్వాత ఆ వ్యక్తితో ఫోన్ ద్వారా కాంటాక్ట్ మొదలైందని సిరాజ్ విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి ఫోన్లో మాట్లాడడం స్టార్ట్ అయిందని, తర్వాత ఆ వ్యక్తి నుంచి తనకు పలుమార్లు ఆర్థిక సాయం అందిందని, ముంబైలో కలిసి తర్వాత వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉగ్రదాడులపై శిక్షణ ఇప్పించాడని చెప్పాడు సిరాజ్. అహిం పేరుతో ఏర్పాటు చేసిన గ్రూప్ ద్వారా మసీదుల నిర్మాణాలకు డొనేషన్లు, పేదరికంలో ఉన్న ముస్లింలను ఆర్థికంగా ఆదుకున్నట్లు సిరాజ్ చెప్పినట్టు సమాచారం. వెనుకబడిన యువత, ఉద్యోగాల ఉపాధి లేక నిరుత్సాహంతో ఉన్న వారికి డబ్బు ఎరచూపి స్లీపర్ సెల్స్ గా మారుస్తున్నాం. వీరిని యాక్టివ్ చేయడం, ప్రోత్సహించడం కొందరి పని అని సిరాజ్ చెప్పినట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు 7 చోట్ల బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించేందుకు పథకం పన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సౌదీ, ఒమాన్ దేశాల్లో ఉన్న ఉగ్రముఠాలతో ఈ ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడింది. వరంగల్, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న హర్షాన్, బాదర్, రహీంలతో బాంబు పేలుళ్ల గురించి అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సిరాజ్, సమీర్ ముస్లిమేతరులనే లక్ష్యంగా చేసుకొని సోషల్ వేదికలో పేలుళ్ల కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.